మేడారం మహాజాతరకు ఇంకా 10 రోజులే సమయం ఉంది. కానీ ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. రోడ్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయకపోవడంతో అవి డేంజర్ జోన్గా మారాయి. రహదారులు భక్తులకు ప్రాణ సంకటంగా మారాయి. రోడ్లు ఇరువైపులా కంకర తేలి దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. మహాజాతరకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధి యంత్రాంగం పూర్తి స్థాయిగా అప్రమత్తమైంది. మరో 2 వారాల్లో మేడారం జాతర ప్రారంభం కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం 165 జాతీయ రహదారిపై ఉన్నాం. ఈ జాతీయ రహదారి పూర్తి చేయాలంటూ ఇప్పటికే అధికారులకు ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా 75 కోట్లను విడుదల చేసి ప్రధానంగా రవాణా అంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తిగా పటిష్టం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం డేంజర్ జోన్లో మేడారం రహదారులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇంకా మరి కొద్ది రోజుల్లోనే మేడారం జాతర ఆసన్నమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికి కూడా రోడ్లు గుంతలమయంగానే ఇంకా కాంట్రాక్టుల పనితీరు అలసత్వమే కనబడుతుంది అనేది మనం ప్రస్తుతం చూడొచ్చు. ఇది ఏదైతే మేడారం వరంగల్ నుంచి హనుమకొండ మీదుగా మేడారంకు వెళ్ళేటువంటి జాతీయ రహదారి పైన ఉన్నాం. భూపాలపట్నం రహదారి అంటారు దీన్ని. ఈ విధంగా మేడారం మహాజాతరకు వెళ్ళే దారి కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఇంకా కొద్ది రోజుల్లోనే మేడారం మహాజాతర ప్రారంభం కాబోతున్నప్పటికీ ఇప్పటికి కూడా రోడ్డు పైన ఉన్నటువంటి గుంతలు కానీ బైక్ల మీద వెళ్ళేటువంటి వారు కానీ చాలా దిక్కుల ఇబ్బందులు పడుతున్నారు అనేది జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జాతర కంటే ముందస్తుగానే రోడ్లు అన్నీ కంప్లీట్ చేయాలి, రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ ప్రభుత్వంకు అదేవిధంగా మంత్రులు అధికారులను ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పనులు ఇంకా అరాకొరగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా R&Bకి సంబంధించినటువంటి వారైతేనేమి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అధికారులు అయితేనేమి పూర్తిగా అలసత్వం వహిస్తున్నారు అనేది మాత్రం ప్రశ్నకు నిదర్శనంగా కనబడుతుంది. అంతేకాకుండా చూడొచ్చు అంత దూరం నుంచి కూడా మనం లారీని చూడొచ్చు. ఆ లోడ్తో ఉన్న లారీ చాలా బెండ్ అవ్వుకుంటూ వస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. చాలా గుంతలమయంలో వచ్చినటువంటి రోడ్డుకు అటువైపులా కూడా ఇలాంటి ప్రికాషన్స్ కూడా లేవు. ఏదన్నా జరగకూడని ప్రమాదం జరిగితే ఆ రోడ్లో ఉన్నటువంటి బస్సు ప్రయాణికులు కానీ ప్రయాణించేటువంటి వాహనాలు కానీ ఆ గొంతులో పడేసే ప్రమాదం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మేడారం జాతర అంటేనే పెద్ద ఎత్తున జరిగే జాతర. ఈ జాతరకు దాదాపుగా 1 కోటి భక్తుల పైగా ఇక్కడికి చేరుకుంటారు. వారందరికీ ప్రధానంగా ప్రయాణ సౌకర్యం అంటే ఏదైతే ప్రయాణికులకు సంబంధించినటువంటి విషయంలో భక్తికి సంబంధించిన విషయంలో వారికి దర్శనం చేసే సౌకర్యంతో పాటు అతి ముఖ్యమైనది రవాణా సౌకర్యం అని చెప్పుకోవచ్చు. రవాణా సౌకర్యం అయితే ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారిందనేది మాత్రం చెప్తున్నారు. కొంతమంది అయితే ఇక్కడ ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు. మనం వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసే కంటే ముందు ఈ దారి ఏ విధంగా ఉందో అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఒక ప్రయాణికులు ఉన్నారు. ఎట్లున్నాయి రోడ్ల సౌకర్యం ఎట్లా ఉంది, ఏం కథ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడే రోడ్లు పోతారు. మేడారం జాతర రోడ్డు కావాలని చేస్తారు. అంటే ఇప్పుడు ఇంకా 10-15 రోజుల్లో రోడ్డు రవాణా సౌకర్యం జరుగుతుంది. అదేవిధంగా 15 రోజుల్లో జాతర ప్రారంభం అవుతుంది. ఈ రోడ్లను చూస్తే డేంజర్గా ఉన్నాయి. ఎట్లా ఉంటుంది అనుకుంటా? ఉండదు, డేంజరే ఉన్నాయి. రోడ్డు ఇప్పుడు కాదు కదా, రోడ్డు ఇప్పుడు కావాలంటే 15 రోజుల్లో కాదు, కాలేదు. 15 రోజుల్లో కాదు కానీ మరి ఇప్పుడు ప్రయాణ సౌకర్యాలకు ఎట్లా ఉంటుంది? అటువైపులో ఎట్లాంటి ప్రికాషన్స్ లేవు. అవతల ఏమైనా బస్సు కానీ ఏదన్నా కింద పడితే ప్రమాదం కలిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చెప్పచ్చు? ఇక అంత మనకు తెలియదు. అది డేంజర్గా ఉన్నాయి రోడ్డు. ఎట్లా ఉన్నాయి? డేంజర్ అయ్యాడు పంపే ఉండే, అది అలా పడితే కథమే. ఎట్లా ఉన్నాయి? మీరు ప్రయాణం చేస్తున్నారు, బైకు ప్రయాణం ఎట్లా ఉంది? పెద్ద వాహనాలకు ఎట్లా ఉంటుంది? చాలా ఇబ్బందికరంగానే ఉన్నది. తొందరలో అయితే అందరికీ మంచిది, చాలా ఇబ్బందికరం. ప్రధానంగా ఇంకా 15 రోజుల్లో జాతర ఉన్నది. 15 రోజులలో ఉంది. తొందరగా అయితే అందరికీ మంచిది. కాకపోతే చాలా ఇబ్బంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా రిస్క్, ఈ డస్ట్ ఇది మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత తొందరగా అయితే అంత మంచిది. ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా అన్ని వెహికల్స్ అయితే అటువైపే మేడారం వైపే వెళ్తున్నాయి. చూడొచ్చు ఇప్పటికే సరుకులను కూడా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద వాహీలు చిన్న చిన్న వెహికల్తో పాటు ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున మేడారంకి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే డేంజర్ జోన్లో మాత్రం ప్రయాణం చేస్తున్నారు అనేది మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే జాతీయ రహదారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాలకు వెసులుబాటు కల్పించే
విధంగానైతే అటు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం అయితే కనబడుతుందనేది మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు చూడొచ్చు పెద్ద పెద్ద వెహికల్ కూడా వస్తున్నాయి. ఆ వెహికల్లను కూడా మనం చూసుకుంటూ వెళ్తున్నాము. అంటే ఇట్లాంటి ప్రికాషన్స్ లేకుండా రోడ్లన్నీ గుంతలమయంగా కంకర రూపంలో ఉన్నాయనేది మాత్రం ప్రస్తుతం మనకు తెలుస్తోంది. ఈ విధంగా మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి డేంజర్ జోన్లో ఉన్నటువంటి దారులను చూస్తే మృత్యు శంకరంగా మారే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఒక బస్సు కానీ ఏదైనా ఒక వెహికల్ కానీ ఏదైనా ఫ్యామిలీతో వెళ్ళేటువంటి వెహికల్ కానీ ఒకసారి అమాంతం కిందికి దిగాయంటే నైట్ పూట్లో ఇది చాలా డేంజర్ అయినటువంటి దారి అనేది కూడా మనకు తెలియవచ్చు. ఎందుకంటే కనీసం ప్రికాషన్స్ లేవు, ఇక్కడ డేంజర్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయలేదు అధికారులు అనేది ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 10 రోజులలోనే మేడారం మహాజాతర అయితే సంక్రమం ప్రారంభం కాబోతుంది. అయితే మీరు ఈ రోజుల పనులు పూర్తి అయ్యే అవకాశాలు అయితే కనబడట్లేదు అనేది మాత్రం స్పష్టంగా కళ్ళకు కనబడుతుంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఉన్నటువంటి జనాల అభిప్రాయం వ్యక్తం. అదేవిధంగా ప్రయాణికులు మాత్రం మేడారం మహాజాతరకు ప్రాణ సంకటంగా ప్రయాణం చేసి అమ్మవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం పట్టేందుకైతే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ ప్రభుత్వ అధికారులు అదేవిధంగా రోడ్ అండ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు జిల్లా కలెక్టరు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రికాషన్స్ అంటే సేఫ్టీ ఎక్కడైతే సేఫ్టీ లేనటువంటి రోడ్ల కాడ అక్కడ డేంజర్ జోన్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా త్వరితగతిన ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేడారంకు వెళ్ళేటువంటి జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 99 టీవీ వరంగల్.